యేసుని నమ్మేడి పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 16వ అధ్యాయం. పదమూడవ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని గదా అని అనుకుని, అందుచేత ఆ నీటి బుగ్గకు బేయోర్ లాహి రోయి అను పేరు పెట్టెను. అది కాదేశునకు బేరేదునకు మధ్య ఉన్నది. హాగరు దేవునికి ఒక పేరు పెడతా ఉంది. ఏమి ఆ పేరంటే, చూచుచున్న దేవుడవు నీవు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన మూగవాడు కాదు, ఆయన మౌనముగా ఉన్నవాడు కాదు. యోహాను సువార్తలో మనం ఏం చదువుతాము అంటే, యేసుక్రీస్తు అందరినీ ఎరిగినవాడు. యేసుక్రీస్తు మానవుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు. హాగరు దేవునికి ఒక పేరు పెడతా ఉంది, చూచుచున్న దేవుడవు నీవు. మన దేవుడు సజీవుడు, మృతుడు కాడు. దేవదూత ఆ సమాధి యొద్దకు వచ్చిన వారితో, సజీవుడైన వానిని మృతులలో మీరెందుకు వెతుకుచున్నారు?
యోబు కూడా అన్నాడు కదా, నా విమోచకుడు సజీవుడనియు, నా చర్మము చీకిపోయినను నేను ఆయనను చూచుచున్నాను. కనుక మన దేవుడు చూచుచున్న దేవుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనములో ఆయన బోధ వినుటకు వేలాది మంది ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఏమని రాయబడిందంటే, ఆయన కాపరి లేని జనముగా ఉన్నారంట. వాళ్ళ కాపరి లేడంట. గొర్రెల వలె ఉన్నందుకు నేను వారి మీద కనికర పడుచున్నాను. సరే, చాలామంది ప్రభుని నమ్ముకున్నాము, ప్రభునందు విశ్వాసం ఉంచాము, ప్రభు మార్గములో కొనసాగుతున్నాము. మరి మాకేనా ఈ శ్రమలు, మాకేనా ఈ బాధలు, మాకేనా ఇవి అని చాలామంది బలహీనముగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆయన జన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాడు. కారణమేమి? కాపరి లేని జనులు. సామెతల్లో ఒక మాట ఉంది, హెచ్చరించువాడు లేకపోతే ప్రజలు నిర్భయముగా మరింత కఠినమైన పనులు చేస్తారంట. ఆలోచనకర్తలు లేకపోతే, హెచ్చరించువారు లేకపోతే, దండించువారు లేకపోతే, బుద్ధి చెప్పువారు లేకపోతే మనుషులు భయమును విడిచి మరింత ద్రోహ కార్యములు చేస్తారంట. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితంలో. ఆయన చూచుచున్న దేవుడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన అద్భుతాలు చేయు దేవుడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33, 34 వచనాలలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీరు విచారించవద్దు. ఆ ఆలోచనలు ఎవరికంటే దేవుడు లేని అన్యజనులకు. అన్యులు ఆలోచిస్తారు. కానీ 33వ వచనంలో ఏముందంటే, కాబట్టి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపవను. ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమన్నాడు యేసు ప్రభు? ఇవన్నీ మీకు కావాలనని. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని
32వ వచనం, ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి ఏమంట తెలియను. ఏ సమయమందు, ఏ సందర్భమందు ఆయన ఎప్పుడు ఇయ్యాలో అప్పుడు ఇస్తారు. కానీ దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని అనే మాట మనం చూస్తాం. తొందరపడకూడదు. ఆయన సమయములో, ఆయనకు అనుకూలమైనప్పుడు ఆశ్చర్యకరంగా ఆయన నీకు అద్భుతముగా ఇచ్చే దేవుడు కనుక ఆయన చూచుచున్న దేవుడు, నిన్ను లక్ష్య పెట్టువాడు. 2 దినవృత్తాంతములు 16:9 తన ఎడల భయభక్తులు గల వారిని, యథార్థవంతులను బలపరుచుటకై. స్వరూపక్క దాదాపు నెల అవుతుంది రాలేదు కాదు, ఇప్పుడు వచ్చింది కదా. ఏం పేరు స్వరూపేనా? అక్క పేరు ఏం పేరు? నెల అవుతుంది రాక. చూసారా, ఆయన తన సమయం అందిస్తాడు. తన ఎడల యథార్థవంతులను బలపరుచుటకై. దేవుని నేత్రము లోకమంతటా ఏం చేస్తుందంట? సంచారము చేయుచుంది. కనుక నా దేవుడు ఆయన చూచుచున్న దేవుడు. మొదటి మాట. రెండవది, నీ శ్రమను చూసే దేవుడు. ఆదికాండం 29వ అధ్యాయము 32వ వచనం. మనవాడు అప్పుడే మొదలు పెట్టాడు, ఏం నన్ను పట్టించుకోవా తాత అని. నేను వచ్చాను కదా, పలకరివా నన్ను అని. నేను పలకరిస్తారా? ఆదికాండం 29వ అధ్యాయము 32వ వచనం. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు. ఏమంట? యెహోవా నా శ్రమను. కారణమేమి? లేయా జబ్బు కన్నులు గలది. లేయా బలహీనురాలు. కానీ లేయా ద్వేషించబడుట దేవుడు చూచెను. ఎంత శ్రేష్టమైన మాట. అందుకని లేయా అంటున్నది, దేవుడు నా శ్రమను చూసి. 31వ వచనం, లేయా ద్వేషించబడుట యెహోవా చూసి. చూసారా? చాలామంది నీకొచ్చిన అవమానాలు, నీకొచ్చిన నిందలు, నీకొచ్చిన పరిహాసపు మాటలు అవి నీవే అనుకుంటున్నావు. నీకొక్కనికే అనుకుంటున్నావు. అందులో దేవునికి కూడా. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి. లేయా జబ్బుగన్ను కలిగినది. ఇప్పుడు లేయా అంటున్నది, యెహోవా నా శ్రమను చూచి. నీ ఆధ్యాత్మిక జీవితములో నీ శ్రమను చూసే దేవుడు
ఇశ్రాయేలులతో అదే కదా, నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనములో, ఐగుప్తులో ఉన్న నా ప్రజల శ్రమను నేను చూచి తిని అంట. కనుక విశ్వాసి జీవితములో శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, పూదండలు, శ్రమలు, ప్రశంసలు. కనుక ఆ శ్రమలలోనే విశ్వాసి దేవుని ఘనపరచాలి. ఆ శ్రమలలోనే విశ్వాసి దేవుణ్ణి మహిమపరచాలి. ఆ శ్రమలలోనే విశ్వాసి దేవుణ్ణి స్తుతించాలి. అందుకే పాత నిబంధన భక్తులు కూడా శ్రమలు కోరుకున్నారు. వాళ్ళు శ్రమ పడక మునుపు నేను త్రోవ విడిచి తిని, కానీ నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ పొంది ఉండుట నాకు మేలు. శ్రమ నాకు మేలు అన్నాడండి భక్తుడు. మోషే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఈ దినాలలో క్రైస్తవులకు అన్ని ఆశీర్వాదాలే కావాలి. శ్రమలు రాకూడదు. ఒక్కరు కూడా పల్లెత్తి మాట మాట్లాడకూడదు. ఏం తక్కువ అని మేము మమ్మల్ని చిన్నతనంగా చూస్తున్నావు. సరే, ఆయనే చిన్నవాడైపోయాడు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు ఆకారమందు మనుషునిగా తను తగ్గించుకొని శిష్యుల పాదములను కడిగి ఆకారమందు మనుష్యుడుగా కనబడినాడండి. కానీ తగ్గింపు నీకు ఇష్టం లేదుగా, తగ్గించుకొనుట నీకు ఇష్టం లేదుగా. కానీ యేసు ప్రభు వారు అన్నారు, మత్తయి సువార్త 5:11-12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి అన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి. ఈ గాయముల వలన నాకు ఒక పాఠం, నేను దేవుని సన్నిధికి రావాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి. నా పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, వారికి నేను మాదిరికరంగా ఉండాలి. నా పిల్లలు ఎవరినో చూడరు, నా ఇంట్లో నన్నే గమనిస్తారు. తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్లాడితే, తండ్రి ఎట్టివాడో పిల్లలు కూడా అట్టివారుగా తయారవుతారు. కనుక నేను ప్రభు కొరకు జీవించాను. ఏనాన్న ఇప్పుడు ఆదివారం మందిరానికి పోదాంరా, ఇప్పుడు బుధవారం బైబిల్ స్టడీ పోదాంరా, ఇప్పుడు శనివారం విజ్ఞాపన కూడిక, సంఘంలోని మనందరి కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. రానైనా ఈ అవకాశం ఎక్కడ దొరకదు మనకు. పెద్ద పెద్ద స్థలాలలో ఈ సమూహానంతా ఆశీర్వదించు, ఈ సమూహంలో ఉన్న ప్రతి వారిని దీవించు, రాని వారికి మరొక అవసరం దయచేసి యేసు ప్రభు నామములో ఆమెన. కానీ ఇక్కడ చిన్న మంద సహోదరులారా, మీ ప్రార్థన అవసరతలు ఏమిటి, మీ అక్కర్లేమిటి? కృపాసనము యొద్ద మన పేర్లను పరలోకంలో జ్ఞాపకం చేసే ప్రార్థనా దినం అది నువ్వు గమనించడంలే.
శరీర బలహీనతలకు భయపడి రాలేకపోతున్నాం. అందుకని అటువంటి వారికే ఈ రాజసనం లాంటి కుర్చీలు వేయించినాం. అయినా కూడా ఉండే కూర్చొని ఆ బాధ ఏం దేవుడు ఏమన్నా కూర్చుంటే నీకుంటాయి అన్నాడా? అదొక బడాయి అన్నమాట. అదొక బడాయి. సరే, రాజులాగా కూర్చొని రాజ్యవాక్యం విని ఆనందించడం మానిపోయినాం మనం. సరే, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచనలు దేవుని సన్నిధిలో. సరే, అలాగైతే చాలా నష్టపోతాం మనం. సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటూ ఆనందించాలి. ఆనాటి భక్తులను ఏమన్నారంటే, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. నీ శ్రమను చూసిన దేవుడు, నిన్ను చూచుచున్న దేవుడు. యాకోబు అంటున్నాడు 3వ మాట, నీ కష్టము చూసు దేవుడు. ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనం. 31వ అధ్యాయము 42వ వచనం ఆదికాండం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి ఏమంట యాకోబు ఏమంటున్నాడు? నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి, నేను శ్రమపడిన విధానము చూసి, నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించెను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నన్ను బట్టి నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, కానీ నేను అడుగు పెట్టుదినల్లా ఆయన ఆశీర్వదించెను. అడుగుపెట్టు ప్రతిదానిని ఆయన దీవించెను. మామా, నేను రాకమునుపు నీ కొంపలో ఒక పల్లెము కూడా లేదు కదా మామా, నీకుండినది కొంచెమే, కానీ దేవుడు నన్ను బట్టి ఆశీర్వదించాడు. చూడండి, ఆదికాండం 30 అధ్యాయము 30 వచనం. నేను రాకమునుపు నీకుండినది కొంచెం, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టి చోటు నెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. భక్తులు ఉండే స్థలాల్లో, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఉన్న స్థలాలలో, ఆ పిల్లలను బట్టి ఆ కుటుంబీకులను, ఆ వాతావరణమును, ఆ ఆఫీసులను, ఆ అధికారులను ఆయన ఆశీర్వదిస్తాడు. సరే, ఒకవేళ ఎవరైనా
మనల్ని దురుసుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ గురించి మాట్లాడాక, వాళ్ళ క్రైస్తవులు, వాళ్ళది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వాళ్ళ గురించి నాకు తెలుసు, నీకేం తెలుసు, నిన్నగాక మొన్న వచ్చినట్టు ఎవరు ముసుక అని ఆ అధికారి అడ్డుపడి మన మీద ఒక చక్కని సాక్ష్యం ఇస్తారు. అలాంటి వాళ్ళు కాదులే. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, నోరు మూసుకో, వాళ్ళ గురించి నాకు తెలుసులే, ఆ అమ్మాయి గురించి నాకు తెలుసులే, ఆ అబ్బాయి గురించి నాకు తెలుసులే. చూసారా, ఆయన గద్దిస్తాడు కూడా. తన పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగించాలనుకున్నా కూడా దేవుడు గద్దిస్తాడు. నేను రాకమునుపో ఏముంది మామ నీ ఇంట్లో, నేను పాదము పెట్టు చోటు నెల్లా నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి. ఇప్పుడు అంటున్నాడు, నా ప్రయాసమును నా కష్టమును ఆయన చూసి ఏం చేశాడు? గొప్పగా ఆశీర్వదించాడు. 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం. ఈ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడాయి. ఆ మనుష్యుని అత్యధికముగా ఆశీర్వదించి. ఎప్పుడన్నా సాక్ష్యం ఇచ్చావా? నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నేను ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే, ఆయన నా ప్రతి విషయములో అద్భుతమైన సహాయం చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉంచాడు. ఇది మా గొప్పతనం కాదు, మా చేతుల కష్టం అంతకంటే కాదు. మా పనిని ఆయన ఆశీర్వదించాడు, మా చేతుల కష్టమును ఆయన దీవించాడు. నువ్వు విత్తినేది విత్తనమే, కానీ దానికి జీవమును ఫలింపు చేసేది ఎవరు? దేవుడే. అందుకే యోబుని గురించి సాతానుడు పరలోకములో ఆ ఊరికే దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడా? అతని చేతి పనిని నీవు ఆశీర్వదించుట చేత, అతని వ్యాపారమును నీవు దీవించుట చేత. నరసింహ గాయపన్న దినం మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు ఆయన 50,000 కోల్పోయారు. ఎన్ని వేలు? 50,000 రూపాయలు. చూసారా? కారణమేమి? ఆ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించుట చేత. ఇన్నయ్య ఎక్కడ టీ పెట్టినా కూడా బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లుగా కస్టమర్స్ అందరూ వస్తారు. కానీ ఇన్నయ్య అక్కడే ఉన్నాడు. అతని పోటీగా పెట్టిన వాళ్ళందరూ అక్కడక్కడ ఒడిదిల్లుతూ ఉన్నారు. ఆయనేమో అటే ఉన్నాడు పాపం. కానీ సమాజంలో మాత్రము వృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఎందుకు? నేను ఖాళీగా ఉండకూడదు. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చాలంటే నేను ప్రయాసపడక తప్పదు. కానీ టీ నాణ్యత మాత్రము ఇప్పటికీ తగ్గలేదు.
కారణం ఏమంటే అది దేవుని కృప. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అదే కదా. ఆ ఊరికనే దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడా? అతని చేతి పనిని నీవు ఆశీర్వదించుట చేతనే కదా అతడు గొప్పవాడైండేది. 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా మేము విస్తరించుకున్నామని కాదు, మా చేతుల కష్టం అంతకంటే కాదు. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట కూడా సరే. మన ప్రియతమ ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధాని, ఆమెను రక్షించవలసిన రక్షక భటులే ఆమెను ఏం చేశారు? కాల్చేశారు. చూసారు? ఆమెను ఏం చేశారు? కాల్చేశారు. వాళ్ళ డ్యూటీ ఏమి? ఆమెను కాపాడుట ప్రమాదాల నుండి, పరిస్థితుల నుండి, శత్రువుల భయము నుండి. కానీ వారే ఆమెను కాల్చేశారు. ఈరోజు సజీవులుగా మనం ఉన్నాము అంటే మన గొప్పతనము కాదు, దేవుని కృప. కనుక ప్రభును స్తుతించుట, ప్రభును ఘనపరచుట, ప్రభును మహిమపరచుట విశ్వాసి ఎన్నడూ మరవకు. 107వ కీర్తన 6వ వచనం చదవండి అబ్బాయిలు. 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపించెను. ఒకసారి తప్పట్లు కొట్టండి. రోజు బైబిల్ చదువుతాను అనేవాళ్ళు చదవలేకపోతున్నారు. చూసారా? ఇన్నయ్య చూడు, చెప్పిన వెంటనే టక్కన రెఫరెన్స్. ఇదే అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే పొలమో, ఇల్లో, ఉద్యోగాలు అవి కాదు. దేవుని జ్ఞానము సంపాదించుకొనడం, దేవుని వాక్యము సంపాదించుకొనడం, ప్రార్థించడం సంపాదించుకొనడం, నలుగురు ప్రభుని గురించి చెప్పి దేవుని సన్నిధికి నడిపించడం, ఇవి సంపాదించుకోవాలి. ఏవేవో కాదు. అవి ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. వాటి మీద కాదు, పరలోకములో మనకు స్వాస్థ్యం ఉంది, అక్కడ మనం సంపాదించుకోవాలి. ఇక్కడ కాదు. ఇక్కడ ఇచ్చే ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించు. అదే సమయంలో నీకున్న సంపదల్లో కూడా దేవుని పనికి ఖర్చు పెట్టు. నీ పిల్లలకి ఎట్లా దాచిపెడుతున్నావు? సామెతల గ్రంథంలో ఉంది కదా, మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడంట? అస్థికలుగా చేస్తాడా? అస్థికలుగా చేస్తాడంటే ఎముకలుగా చేస్తాడని శ్వేత, ఆస్తి పిల్లలుగా చేస్తాడంట. మంచివాడు తన పిల్లలను ఆస్తివంతులుగా చేస్తాడంట. కానీ నిజమైన ఆత్మీయ పిల్లలే, నిజమైన ఆస్తి ఏదంటే పరలోకములో మనం సంపాదించుకోవాలి. ఏదేదో కాదు సంపాదించుకోవాల్సిందే. హన్న
దేవాలయమునకు వచ్చి వారితో ఆయనను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించెను, లేదా తప్పించెను, లేదా రక్షించెను. దేవుడు నా యొక్క ప్రయాసమును, నా కష్టమును చూసి, ఇప్పుడున్న తల్లిదండ్రులుగా ఉన్న వాళ్లకు కష్టము విలువ తెలియదు, కానీ మా తల్లిదండ్రులకు కష్టము విలువ తెలుసు. ఆ దినాలలో సోమవారం సంత, ఆ రోజే సాంబువ. ఏం బువ శ్వేత? సాంబువ. సాంబువ అంటే ఏంది? భీముడు తినే బువ్వ కాదు, తెల్లన్నం. సాంబువ అంటే ఒట్టి చేపలు, వంకాయి. అది కాస్త ధనవంతులకు. ఇంకా కాస్త ధనవంతులైతే పెద్ద మాంసం 5 రూపాయలకు డబ్బా ఇచ్చేవాళ్ళు, అది తెచ్చుకునేవాళ్ళు పెద్ద మాంసం. అది సోమవారమే. ఇక మంగళవారం నుండి ఆదివారం వరకు జొన్న సంగటి. జొన్న సంగటి ఎట్లా చేయాలా? మొదట నానబెట్టల్లా, తర్వాత దంచల్లా, తర్వాత ఇసల్లా, తర్వాత ఉడకలతో ఉప్పేసి ఉడకబెట్టల్లా, ఆ తర్వాత సిరిగిన పిండిని కలపల్లా, ఆ తర్వాత తినల్లా. జొన్నన్నం అంటే ఊరికి రాలేదు, కానీ అందులోకి చెనక్కాయ కారం వేసుకొని తింటా ఉంటే ఆ ఆనందమే వేరు. ఇక సోమవారం మా ఇంట్లో ముగ్గురం అన్నదలం కనుక, ఆడిపిల్లలు లేరు కనుక, మంగళవారం నా పొద్దు ఏడ బువ్వ అయిపోతుందని పాసి పళ్ళతో పోయి అన్నం తినేవాడిని నేను. ఏమరా మంగడుకు, అబ్బా మంగడుకుంటే నువ్వు తినేకేలే అనేవాడిని మా పెద్దన్నను. చూసారా? మా అమ్మ పనికి పోవాల, ఆ ఉప్పు వేసి పెద్ద ఉడకలతోనే గట్ట తాగినైనా మీరు పిండి కలుపుకుని తినండి నైనా, ఆ కొండయ్య లోపలికి రానీడు తాగమైపోతే. చూసారు? వాళ్ళు పడిన కష్టము ఇప్పుడు మనకు లేదు. మమ్మల్ని పోషించడానికి రాత్రింబగళ్ళు వారు జున్నుల్లో కష్టపడేవాళ్ళు. ఆయన ఆశ్చర్యకరంగా ఈరోజు నలుగురును పోషించే శక్తి ఇచ్చాడు, కానీ ఇంటిలో దైవిక వాతావరణము లేదు. ఆ దినాలలో శక్తి లేదు, కానీ వారి ఇళ్ళల్లో దైవిక వాతావరణం ఉండేది. ప్రార్థన, వాక్యము. ఒకవేళ డబ్బు ఇవ్వలేని స్థితిలో వారు అన్నం వండేటప్పుడు ఒక పిడికెడి బియ్యం ఎత్తి పెట్టేవాళ్ళు. వారం తర్వాత అవి తీసుకెళ్ళి దేవుని సన్నిధికి కానుకగా ఇచ్చేవాళ్ళు. విషయం, నీ ఆధ్యాత్మిక జీవితంలో మన తల్లుల యొక్క, మన తండ్రుల యొక్క శ్రమను మన పిల్లలకు నేర్పాలి. సుఖము కాదు నేర్పాల్సిందేది. 4 తగిలించి బయటికి పంపు, ప్రయోజకులైతారు వాళ్ళు. కనుక యాకోబు అంటున్నాడు, దేవుడు నా కష్టమును చూసి నన్ను ఆశీర్వదించాడు, నన్ను దీవించాడు. 4వ మాట, నీ బాధను చూసే దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనము. నిర్గమకాండం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని. నా ప్రజల బాధను ఆయన వదిలేయలే.
నేను నిశ్చయముగా చూచి తిని. చూసి పనులలో వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. విడిపించుటకును నా హివీలకును నివాస స్థానమైన దిగి వచ్చి తిని, వారి బాధను చూసి, వారి హింసను చూసి, బాధను చూసి పారిపోయే దేవుడు కాదు ఆయన. నీ బాధలో ఆయన బాధ పొందే దేవుడు, నీకు ఒక్కదానికే కాదు. యెషయా గ్రంథం 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. బాధ నొందడమే కాదు, ఆ బాధలో నిన్ను ఓదార్చు దేవుడు. నేనే మిమ్మును ఓదార్చువాడను, మిమ్మును ఆదరించువాడను. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించదను. నీ బాధలో ఆయన బాధ పొందే దేవుడు. నీ బాధలో నిన్ను ఓదార్చు దేవుడు. నీ బాధలో నిన్ను ఆదరించు దేవుడు. నీ దేవుడు నా దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాంతర్యము కలిగిన దేవుడు, సర్వశక్తివంతుడు మన దేవుడు. గుర్తుపెట్టుకో. వారి బాధలో ఆయన ఆదరించు దేవుడు. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రింటి వారినందరినీ నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి మనష్షే పేరు పెట్టెను. నాకు బాధ కలిగిన దేశబంధు, దేవుడు నన్ను అభివృద్ధి పొందించదనని చెప్పి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. నేను అన్యాయంగా బాధ పొందానుగా, ఆమె అన్యాయంగా నా మీద తప్పుడు కేసు పెట్టిందిగా, ఆమె అన్యాయంగా నా మీద నింద వేసిందిగా, తన భర్తతో ఎబ్రీలు అనే పరుచువాడు నన్ను ఎగతాళి చేశాడు అంటున్నదిగా. చేసినదంతా ఆమె. కానీ యోసేపు దేవుని భయం కలిగిన వాడు, అదృశ్యుడైన దేవుణ్ణి చూచుచున్న దేవుడు. దేవునికి విరోధముగా నేను ఎలాగూ మూట కట్టుకొందునని పారిపోయాడు. కానీ ఈ దినాలలో పాపము కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. భార్యలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, పిల్లలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, భర్తలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కోరిక తీర్చుకోవడానికి హత్య చేయటం కూడా వెనకాడడం లేదు ఈనాటి సమాజం. గుర్తుపెట్టుకో. కానీ యోసేపు అయితే అదృశ్యుడైన దేవుని చూసి, అమ్మో నేను ఎలాగూ మూట కట్టుకుందునని పారిపోయాను. అందుకని ఏ దేశంలో నేను బాధపడ్డానో ఆ దేశములో
నా బాధను మర్చిపోనట్లు చేశాడు. ఏ దేశంలో నేను బాధపడ్డానో అదే దేశములో, అదే స్థలములో, అదే ప్రాంతములో, అదే స్థలములో నన్ను వృద్ధి పొందించాడు నా దేవుడు. జాగ్రత్త. వ్యభిచారిని చూసి పాపము మానలేని కన్నులు గలవారు. యోబు అన్నాడు, నేను దేవునితో నిబంధన చేసుకున్నాను, పరస్త్రీని నేను ఎలాగూ చూతును. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితం దేవుని భయం ఉంటే చాలు. ఇక నీవు పాపపు ప్రాంతానికి, పాప ఇచ్ఛలకు, యవ్వన ఇచ్ఛలకు, పాపేచ్ఛలకు నువ్వు చోటు ఇయ్యవు. అదృశ్యుడైన దేవుని చూస్తూ ఉంటే. ఎందుకంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. సరే, ఒక్కోసారి దేవుడు కొన్ని ఛాన్సులు ఇస్తాడు. మార్పు పొందుతాడేమో, మార్పు పొందుతుందేమో, పిల్లలలో ఏమైనా పశ్చాత్తాపం కలుగుతుందేమో. అవి సద్వినియోగం చేసుకుంటే దీవించబడతావు. ఇది మామూలే కదా అనుకుంటే చాలా నష్టపోతావు. ఎన్నిసార్లు గద్దించినను గద్దింపునకు లోబడని వాడు తిరిగి లేకుండా, అవకాశము లేకుండా హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపోతాడు. ఇక ఆ భార్య పిల్లల యొక్క పరిస్థితి ఏమి, ఆ భర్త పిల్లల యొక్క పరిస్థితి ఏమి చూశారు? దేవుని భయం అనేది నీలో ఉంటే పాపము చేయవు, చేయజాలవు. ఆయన నీ కష్టము చూసిన దేవుడు, నీ శ్రమను చూసిన దేవుడు, నిన్ను చూచుచున్న దేవుడు, నీ బాధను చూచుచున్న దేవుడు, నీ హింసను కూడా. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 7వ వచనం. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొర విని మన బాధను, మన ప్రయాసమును, మనకు కలిగిన దురవస్థను, ఇంకొక సాట మనకు కలిగిన హింసను చూసెను. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. వారు ఐగుప్తులో వారు శ్రమలలో ఉన్నారు, వారు బాధలలో ఉన్నారు, వారి ఇబ్బందులలో ఉన్నారు. వారి యొక్క జీవితము దురావస్థకు చేరిపోయి ఉన్నది అంట. కానీ అట్టి దురావస్థను పోగొట్టి దేవుడు వారిని ఆశ్చర్యకరంగా రక్షించాడు. ఆయన మన హింసను చూసి ఏమంట, మన హింసను చూసి కనుక భయపడాల్సిన పనిలే. ఈ చిన్న సాక్ష్యాన్ని, ఈ చిన్న సంఘాన్ని పాడు చేయడానికి సాతాను అనుచరులు పలు విధాలుగా నష్టము కలగజేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా తన సాక్ష్యాన్ని కాపాడుతూ వచ్చాడు. సరే, కనుక ఆయన మన హింసను చూసే దేవుడు.
మన హింసను చూసి తప్పించు దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 29వ వచనం. నిన్ను హింసించుటకైనను నీ పానము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడి ఉన్నది. అబ్బా, ఎంత భద్రత అండి! జీవపు మూట. యోసేపు అన్నాడు పాపపు మూట. బైబిల్లో మూటలు అక్కడక్కడ దొరుకుతాయి మనకు. ఇది జీవపు మూటలో కట్టబడి ఉంది. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. అయ్యా దావీదు, నీ ప్రాణము జీవపు మూటలో కట్టబడి ఉంది. మనల్ని అయితే మనం ఎక్కడ కట్టబడి ఉన్నాము? ఎక్కడ చేర్చబడి ఉన్నాము? మనం ఎక్కడున్నాము? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. భద్రపరచబడి ఉన్నది అంట. మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం దేవుని మూటలో ఉన్నాం మనం. దేవుని జీవపు మూట. యూదాపత్రికలు ఏముందంటే యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు భరోసైన మాటలు చెప్పాడు. యోహాను సువార్త 10:28లో వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. అంత భద్రత అండి దేవుని పిల్లలకు, దేవుని ప్రజలకు ఎంత భద్రత. 6వ మాట, మన కన్నీళ్ళు చూసేది అంట. మన కన్నీళ్ళు స్వరూప యశుప్రభు ముగ్గురు మగపిల్లలే. ముగ్గురా నలుగురామా? నలుగురా? ముగ్గురు ప్రభువా వయసుకు వచ్చినారు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలా, నీ కృపను దయచేయి. చూసారా, ఆశ్చర్యకరంగా వివాహాలు అవుతాయి. కాకపోతే ప్రతి కూడికకు రావాలా, దేవుని సన్నిధికి రావాలా. ఎలాగా? హిజ్కియాకు దేవుడు మరణ వార్త పంపాడు. అయ్యా, ఈ లోకం విడవాలి, నువ్వు సిద్ధపడు అన్నాడు ప్రవక్త. హిజ్కియా రుబాబు చేయలేదు.
నీ మందిర నిర్మాణం కొరకు మేము ఏమేమి చేశామో నీకు తెలియదా? ఎంత శ్రమ పడినామో, ఎంత త్యాగం చేశామో, ఎంత కష్టపడ్డామో అని ఇలాంటివి చెప్పలే హిజ్కియా. ఏమన్నాడు? నేను ఎలాగూ ప్రవర్తించానో, ఎలాగూ జీవించానో, ఎలాగూ నీ కృపలో నేను ఏమేమి చేశానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు కార్చాడు. నీవు కన్నీరు విడుచుట ఆయన చూశాడు. ఇంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీవు కన్నీరు విడుచుట చూచి తిని నిన్ను బాగు చేసేదను, ఇంకా 20 సంవత్సరములు 15 సంవత్సరములు నీకు ఆయుష్ ఇచ్చేది. మనమంతా ఇతరులను చూసి కన్నీళ్ళు పెట్టుకుంటా అంటాం. వాళ్ళు చూడంత బాగుండాలి, వీళ్ళు చూడంత బాగుండాలి. ఆ కన్నీళ్ళు ఏదో నీ కుటుంబం గురించి మొరపెట్టు, దేవుడు ఆశ్చర్యకరంగా దీవిస్తాడు. సరే, 2 రాజుల గ్రంథం 20 అధ్యాయము 3వ వచనము నుండి యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లాగా నడుచుకొంటినో, నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. 5వ వచనములో నీవు కన్నీరు విడుచుట చూసి తిని నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదవు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుదును. ఈ పట్టణమును అరిసురు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను. కన్నీరు గార్చాడు హిజ్కియా. నేను ఎలాగూ ప్రవర్తించాను, నేను ఎలాగూ చేశాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో. దేవ, నా బలహీనతలను నువ్వు ముట్టి స్వస్థపరిచేయి. తిరిగి వ్యాపారం ప్రారంభించుటకు సహాయం దయచేయి. నా పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయి. మీరు చేసుకున్నారా ప్రార్థన అని కాదు, మనం చేసుకుందాం రానల్లా. ఇంటికి వస్తానే ఒక చిన్న పాట పాడి బైబిల్ చదువుకొని చక్కగా భోజనం చేయండి. ఆ పిల్లల జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ కన్నీరును చూసిన దేవుడు నీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చుద్ది. ప్రకటన గ్రంథం 7:17లో సింహాసనసీనుడైన గొర్రె పిల్లయే వారికి కాపరి అయి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయు. నీ రోగం చూసే దేవుడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనములో, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం, వాడప్పటికీ బహుకాలము యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి
స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలకు సేవకు వచ్చాడు? రామాజీ శ్వేత చెప్పు, ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు సేవకు? చెప్పు పాల్, ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు? 70 సంవత్సరాలక 60 సంవత్సరాలక ఆయన సేవకు వచ్చింది? ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు? 30 సంవత్సరాలకు ఆయన సేవ ప్రారంభించాడు. కానీ ఈయన వయసు ఎంతంట చూడండి, 5వ వచనం, 38 ఏళ్ళ నుండి. అంటే యేసు ప్రభు కంటే 8 ఏళ్ళు సీనియర్ వీడు. దేవదూత అప్పుడప్పుడు వచ్చి కదిలిస్తూ ఉందంట. ఆ కదిలినప్పుడు ఎవడైతే దుక్కుతాడో స్వస్థత పొందుతాడంట. ఓసారి ఒక టీచర్ గారు క్లాస్ రూమ్లో అతి సోమరి ఎవడు అనే దానికి ముగ్గురిని పరీక్ష పెట్టిందంట. క్లాస్ రూమ్లో ఒక బహుమతి పెట్టి ముగ్గురిని ఎదురుగా కూర్చోబెట్టి, ఎవరైతే ఈ డబ్బాను తీసుకుంటారో వాడు అతి సోమరి, వానికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటన చేసిందంట. ముగ్గురు కూర్చున్నారు. ముగ్గురులో వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఇంకొకడు పరిగెత్తుతూ చిన్నగా నడుస్తూ వస్తున్నాడు, ఇంకొకడు పరిగెత్తుకోకుండా కూర్చున్నాడు. ఏరా, వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు కదా, నీకు బహుమతి వద్దా అంటే, బహుమతి అంటే ఇష్టమే మేడం, కానీ లేయాలంటే బరువు అవుతుంది మేడం అన్నాడట. బొరే వీడే అతి సుంద అతి 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 సోమరుడు అని బహుమతి ఇచ్చిందంట. 38 ఏళ్ళ నుండి వాడు అటు సనిగో ఇటు సనిగో దుంకచ్చా దుంకకూడదా? ఎందుకు? వాడు ఆడ పడి ఉన్నాడంతే. రోగం బాగు చేసుకోవాలనే మనసే లేదు, ప్రభు బలలో పాలు పొందాలనే మనసే లేదు. ఎందుకు? నీ హృదయం అంతా లోకంతో నిండిపోయి ఉంది. ఏం చెప్తావులే ఒకరి గురించి, అసలు వాళ్ళకి వచ్చేటోళ్ళంతా వాళ్ళ బతుకులన్నీ నాకు తెలుసు, నువ్వు ఎక్కువ మాట్లాడితే చూడు. ఎందుకు వచ్చిందిలే అని ఆమె అట్లాగే కాపురం జరుగుతాను, చెప్పుకోలేక చెయ్యలేక. సరే, భక్తి అనేది కొందరు పెళ్ళిళ్ళకు ఉపయోగించుకుంటున్నారు. మారుమనసు పొందాడండి, ప్రభువులలో పాలు పొందుతున్నాడండి, ఆదరణ కూడా చేస్తున్నాడండి. ఈలో పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుడతారు, పిల్లలు పుడతానే మళ్ళీ లోకంలోకి. ఆ భక్తి జీవితము, ఆ నటన జీవితము చాలా దినాలు ఉండదు, అది నష్టపోతుంది. ఇప్పుడు దేవుడు అని బాగు చేశాడు. బాగు చేస్తే ఒక కఠినమైన హెచ్చరిక ఇస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇదిగో నీవు స్వస్థత పొందితివి, ఇక పాపము చేయవద్దు, మరింత కీడు నీకు తగులుతుంది అంటున్నాడు. 14వ వచనం, 5:14. అటు తర్వాత యేసు దేవాలయములోని వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా నీకు కీడు కలగకుండునట్లు ఇక పాపము చేయకుమి అని చెప్పగా. సరే, బాగుపడినావు, మంచిదే,
కానీ నీ బాగోగులు మళ్ళా పాత పనులకు ఉపయోగించు, ప్రభువుకు ఉపయోగించు. నీ దేహంతో దేవుని ఘనపరచు, నీ దేహముతో దేవుని స్తుతించు, నీ దేహముతో దేవుని పనికి ఉపయోగపడు. బాగుపడ్డావు, మంచిదే. కానీ ఆ పాత జీవితానికి మరింత కీడు. అలాగైతే కనుక హాగర్ అంటున్నది, చూచుచున్న దేవుడవు నీవే. నిన్ను చూచుచున్న దేవుడు, నీ శ్రమను చూసిన దేవుడు, నీ కష్టము చూసిన దేవుడు, నీ బాధను చూసిన దేవుడు, నీ హింసను చూసిన దేవుడు, నీ కన్నీరు తుడిచిన దేవుడు, నీ రోగము చూసిన దేవుడు దేవుడే. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు నుండి ఆయన తుడిచివేయును. కనుక నీ దేవుడు నా దేవుడు, సజీవుడైన దేవుడు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఈ 25వ సంవత్సరములో ఒక నెలంతా మీరు కాపాడారు. 2వ నెల బహుమానంగా ఇచ్చారు. 2వ దినమందు, ప్రభు దినమందు మీ సన్నిధిలో గడుపుటకు సహాయం చేశారు. బిషప్ రాజయ్య డ్యూటీలో ఉన్నారు, క్షేమంగా నడిపించండి. దేవదాస్ యొక్క బంధువులు గుత్తిలో ఒక ఆయన మరి ప్రభు పిలుపు తీసుకున్నారు, ఆదరణ దయచేయండి. పెద్ద కుమార్తె జ్వరంతో బాధపడుతూ ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నా. వృద్ధాప్యములో ఉంటున్న ఈ నై తల్లి, దేవదాస్ తల్లి, యేసు ప్రభువ, మరి బత్తల దేవదానం గారి భార్యను, వృద్ధాప్యములో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నరసింహ తల్లి, ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నరసింహ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. తిరిగి వ్యాపారం ప్రారంభించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతాం. MBA పరీక్షలు రాయడానికి జెస్సీ దివ్యాలు వెళ్ళారు. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు దయచేయండి. దిన ప్రయాణాన్ని కూడా దీవించి క్షేమంగా నడిపించి. పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతోనూ. మిరప పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మీకు దయచేయండి. అయా సంఘము దినదినము క్షమాభివృద్ధి చెందుటకు మీకు దయచేయండి. స్వరూపమ్మ మరి పిల్లల యొక్క భవిష్యత్తులో కూడా మరి వారి యొక్క వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును బట్టి దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి ఆంటీ ప్రారంభించిన 46వ వార్షికోత్సవ సభలు నాయన ఇద్దరు ప్రభు యొద్దకు చేర్చబడినను వారి కుమారులు భారము కలిగి బాధ్యత కలిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయా సంఘాల వారు కూడా సహాయం చేశారు. 3 దినాలు ముచ్చటగా జరిగిన బైబిల్ క్లాసులు బట్టి మీకు స్తోత్రం. నీరు కట్టి ఫలింపచేయండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి ఆంటీ మీ వద్దకు చేర్చబడ్డారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని దీవించి మీరు మహిమ పొందండి. నైనా బాపట్ల ప్రాంతంలో దాదాపు ఒక 7 సంఘాలు మరి కలవాలని ఆశ కలిగి ఉన్నారు. మీ చిత్తమైతే సంప్రదింపులు జరుగుటకు కూడా సహాయం బడి దయచేయండి. కొందరు చేరుటకు సహాయం బడి దయచేయండి. స్థానిక సంఘాలను మీరు బలపరచండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, కడప,
యాడికి, కొండూరు, కోన చెరువు, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచండి. రాత్రి జూములో మీ కుమారుని ప్రకటిస్తుండగా పూను కలిగిన ప్రతివారు హాజరవుటకు కూడా మీ కృపను దాయిచ్చి యేసు ప్రభువా, మరి బుధవారం, గురువారం మరి ప్రత్యేకమైన కోడికలను మీరు ఆశీర్వదించండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తూ శనివారం జరిగే విజ్ఞాపన కోడికను దీవించండి. చాలామంది రాత్రుల పూట రాలేకపోతున్నారు, మీ కృపను దాయిచ్చి నైనా ఈ స్థలమంతయు అనేక ఆత్మలతో నింపబడి ఉన్నట్లుగా మీ కృపను దాయిచ్చి పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, అలాగే మైకుల విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలోనూ మీ కృపను దాయిచ్చి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మండలమును మీరు ఆశీర్వదించండి. మా మండలంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మరి దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నాం. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీకున్నట్లుగా మీ కృపను దాయిచ్చి దావుకులో 8, 9 జరగబోయే కోడికలను మీరు దీవించమని అడుగుతాం. అయ్యా మరి యవన పిల్లల కొరకే మేము ప్రార్థిస్తాం. ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, దీవించండి. అలాగే యేసు ప్రభు మునిస్వామి, ఆయన భార్య, అలాగే కుమారులను బట్టి మీకు స్తోత్రములు. 2వ కుమారుడు, అలాగే తల్లిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. జ్యోతమ్మ, ఆమె భర్త, వారి కుమారుని బట్టి మీకు స్తోత్రములు, దీవించండి. సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి. యేసు ప్రభువా, సండే స్కూల్ బృందాన్ని దీవించండి. మేడం కుటుంబాన్ని దీవించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ చిన్న మందను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. చిన్న మంద భయపడకుడి అన్నారు. అయ్యా మీ కృపను దాయిచేయండి. ఈ వారంలో జరిగే కూడికలను దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. సమయాలలో సహాయపడుతున్న వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినపు యాత్రలో మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.